హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషమ్మల్ పార్టీ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది, అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే టైం లేనప్పుడు పిల్లలకి ఇలా ఎగ్ రైస్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలానే ఈ రెసిపీ అనేది హెల్దీ కూడా. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ ఇలా పావు కేజీ రైస్ తీసుకొని ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించి పెట్టుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ను కూడా తీసుకోవచ్చు. ఇంకా గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ వరకు రైస్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా రైస్ అనేది ఉడికించి పెట్టుకోవాలి. మీరు మిగిలిన అన్నాన్నితో కూడా ఈ రైస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3-4 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇవి మనం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 4 ఎగ్గులని ఇలా బీట్ చేసి వేసుకుంటున్నాను. మనకి ఇలా ముందుగానే గిన్నెలో వేసుకోవడం వల్ల ఎగ్స్ ఏమైనా సరే పాడైపోతే మనకి ముందుగానే తెలుస్తుంది. ప్యాన్లో వేసే కన్నా ఇలా ముందుగా గిన్నెలో వేసుకుంటే బెటర్. అలానే ఇక్కడ ఉల్లిపాయలు అనేవి వేగుతున్నాయి కదా, మనకి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలానే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని, అలానే 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు అనేవి వాటర్ మొత్తం పోయి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తే ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా చక్కగా వేగుతుంది, ప్యాన్కి అయితే అతుక్కోదు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా యాడ్ చేసుకొని మనం టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలి. ఇవి మనకి త్వరగా మగ్గాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే మనకి టమాటా అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇలా టమాటాలు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక ఇంకా స్పైస్ ఎక్కువ తింటే మరొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిని మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కనుక ఈ ఫ్రై అనేది ముక్కల్లాగా అక్కడక్కడ తగలాలి అనుకుంటే వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టి వదిలేసారంటే మనకి ఎగ్ అనేది ముక్కలు అవి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. లేదు రైస్ మొత్తానికి పట్టాలి అనుకుంటే ఇలా వెంటనే కలుపుకుంటే మనకి చక్కగా ఎగ్ అనేది కలుస్తుంది. తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఏదైతే రైస్ ఉడికించి పెట్టుకున్నామో ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని ఈ ఎగ్ మిక్స్లో వేసుకున్న తర్వాత మనం దీనిని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం దీనిని హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకున్నామంటే ఈ ఎగ్ మసాలా ఏదైతే ఉందో అవన్నీ కూడా రైస్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లోనే పెట్టి మనం దీనిని ఫ్రై చేసుకుంటే చిటపటలాడుతూ రైస్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా రైస్ మొత్తానికి ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఫైనల్ టచ్గా మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది.
ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.